సో నో ఫోర్త్ చాప్టర్ డిజైన్ ఆఫ్ వన్ వే స్లాబ్స్. ప్రతి ఒక్కడికి ఇదంటే భయం ఉంటుంది, కానీ దీనంత పిచ్చలేని ప్రాబ్లం ఇంకోటి ఉండదు. వన్ వే స్లాబ్ అంటే ఏమంటారు, లాంగర్ స్పాన్ బై షార్టర్ స్పాన్ గ్రేటర్ దాన్ 2 ఉండాలి. అంటే లాంగర్ స్పాన్ బై షార్టర్ స్పాన్ చేస్తే ఆన్సర్ దాని వాల్యూ 2 కన్నా ఎక్కువ ఉండాలి, అప్పుడు అది వన్ వే స్లాబ్ అవుతుంది. ఓకే, వన్ వే స్లాబ్ చేయడానికి చాలా స్టెప్స్ ఉంటాయి, ఒక్కొక్కటి చూద్దాం. క్వశ్చన్: డిజైన్ ఎ సింప్లీ సపోర్టెడ్ ఆర్సీసీ స్లాబ్ ఫర్ అన్ ఆఫీస్ ఫ్లోర్ హ్యావింగ్ క్లియర్ డైమెన్షన్స్ 4 mm and 10 mm. సో గివెన్ దట్ ఎల్ఎక్స్ షార్టర్ స్పాన్ 4 మీటర్, దాన్ని 4000 mm రాసుకుందాం. ఈ ప్రాబ్లం క్లియర్గా చెప్తా, బాగా టైం పడుతుంది. లాంగర్ స్పాన్ ఎల్వై 10 మీటర్ 10,000 mm. ఇది ఫ్లోర్ కాబట్టి పెద్దగా ఉంటుంది, భయపడకండి. దాని తర్వాత వాల్ థిక్నెస్ 230 mm ఉన్నాడు. వాల్ థిక్నెస్, ఈ ప్రాబ్లం స్కిప్ చేస్తే ఆన్సర్ ఎంజీ అవుతుంది. స్టెప్ బై స్టెప్ చూడండి, ఏం పోయేదేం లేదు. వాల్ థిక్నెస్ 230 mm. ఆల్ అరౌండ్ యూజ్ ఎఫ్సికే M20 అంటే 20 Nm/mm². కాంక్రీట్ ఎఫ్వై 415 Nm/mm². లైవ్ లోడ్ 4 kN/m². ఫ్లోర్ ఫినిష్ 1.5 kN/m². గివెన్ ద రాయడానికి రాస్తే ఇంప్రెషన్ పడుతుంది. ఇంప్రెషన్ ఆడ ఆన్సర్ రాయకుండా ఇది రాస్తే 1 మార్క్ అన్న పడుతుంది. ఇప్పుడు లెట్స్ డైవ్ ఇన్ టు ద సొల్యూషన్. ఫస్ట్ స్టెప్, క్లాసిఫికేషన్ ఆఫ్ స్లాబ్. అసలు ఇది ఏ స్లాబ్? క్లాసిఫికేషన్ ఆఫ్ స్లాబ్, అసలు ఇది ఏ స్లాబ్ అని కనుక్కుంటూ ఎట్లా? ఆస్పెక్ట్ రేషియో ఏది? LY/LX ఈక్వల్ టు LY ఎంత 10, LX ఎంత 4 చేస్తే 2.5 గ్రేటర్ దెన్ 2. సో 2.5 గ్రేటర్ దెన్ 2 కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ వన్ వే స్లాబ్, రైట్. సెకండ్ స్టెప్, మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది షార్ట్ స్పాన్, డిస్ట్రిబ్యూషన్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది లాంగ్ స్పాన్. ఇక్కడ లాంగ్ స్పాన్లో డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, షార్ట్ స్పాన్లో మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే ఎఫెక్టివ్ డెప్త్ అండ్ ఓవరాల్ డెప్త్ కనుక్కోవాలి. ఎఫెక్టివ్ డెప్త్ అండ్ ఓవరాల్ డెప్త్. సో బేస్డ్ ఆన్ స్టిఫ్నెస్ కన్సిడరేషన్, ఇక్కడ ఒక ఇది మనకు అందరికి తెలిసింది ఉంటుంది. మ్యాథ్స్ డి క్యాల్కులేటర్ ఈక్వల్ టు స్పాన్ 4000/25. సింపుల్లీ సపరేటెడ్ అయితే వన్ వే స్లాబ్లో ఇది 25, ఇది ఇలానే తీసుకుంటారు. 25 to 30 వ్యారీ అవుతుంది. వన్ వే స్లాబ్ కదా 25, 26 తీసుకోవచ్చు. 2 వే స్లాబ్స్ కదా 28, 30 తీసుకోవాలి. వన్ వే స్లాబ్ కూడా 25 తీసుకుంటాం. సో 160 mm వస్తుంది. ఇది డి అనేది 160 mm వస్తుంది. సో దీని పక్కన రాసుకున్నాం. ఇది ఇప్పుడు ఎఫెక్టివ్ డెప్త్, ఇది ఎఫెక్టివ్ డెప్త్. ఇప్పుడు మనము ఓవరాల్ డెప్త్ కనుక్కుంటాం. ఓవరాల్ డెప్త్ కనుక్కోవడానికి ఒక స్టెప్ ఉంటుంది. ఏంటంటే మనకు అజ్యూమ్ క్లియర్ కవర్ యాజ్ 20 mm అండ్ ప్రొవైడ్ 10 mm బార్. లెస్ దాన్ 12 ఉండాలి ఎప్పుడైనా. ఇది వన్ వే స్లాబ్కి ఎప్పుడైనా లెస్ దాన్ 12 ఉండాలి, లెస్ దాన్ 12. సో ఇప్పుడు ఓవరాల్ డెప్త్ ఈక్వల్ టు డెప్త్ ప్లస్ ఎఫెక్టివ్ కవర్. డెప్త్ ప్లస్ ఎఫెక్టివ్ కవర్. డెప్త్ ఎంత? ఎఫెక్టివ్ కవర్ ఏమో 20 mm ప్లస్ 10 mm బార్. సో డెప్త్ 160 ప్లస్ ఏమంటారు ఎఫెక్టివ్ కవర్ ఎంత 20 ప్లస్ 10/2 ఈక్వల్ టు 185 mm. ఓవరాల్ డెప్త్ అనేది 185 mm వచ్చింది. ఏ ప్రాబ్లం అయినా కానీ వన్ వే స్లాబ్లో డైరెక్ట్ ఎఫెక్టివ్ డెప్త్ కానీ ఓవరాల్ డెప్త్ కనుక్కుంటున్నప్పుడు అజ్యూమ్ క్లియర్ కవర్ 20 mm అండ్ ప్రొవైడ్ 10 mm. ఇది కాన్స్టెంట్, ఇంకా ఇది కాన్స్టెంట్, చేంజ్ అవుతుంది, ఒకటే చేంజ్ అవుతుంది.
ఇది కాన్స్టెంట్ డైరెక్ట్ 185, ఇది ఓవరాల్ డెప్త్ 185 వచ్చింది. నెక్స్ట్ స్టెప్, థర్డ్ స్టెప్ ఎఫెక్టివ్ స్పాన్ కనుక్కోవాలి. ఇప్పుడు వాడు ఇచ్చిన స్పాన్ తీసుకోవాలి, మనం ఎఫెక్టివ్ స్పాన్ తీసుకోవాలి. ఎఫెక్టివ్ స్పాన్ ఇది ఎల్ఎక్స్. సో ఇక్కడ ఇది బేస్డ్ ఆన్ క్లాస్ 2.22.2లో ఉంటుంది. మినిమం ఆఫ్ 2 వాల్యూస్లో తీసుకోవాలి. ఇది ఫస్ట్ వన్ ఎఫెక్టివ్ స్పాన్ ఏమంటారు, షార్టర్ స్పాన్ ప్లస్ ఎఫెక్టివ్ షార్టర్ స్పాన్ ప్లస్ డెప్త్ ఒకటి. నెక్స్ట్ వాల్ థిక్నెస్ కూడా ఉంటుంది కదా మనకి క్వశ్చన్లో. సో T/2 ప్లస్ థిక్నెస్ బై 2 ప్లస్ స్పాన్ షార్టర్ స్పాన్ బై థిక్నెస్ బై 2. సో ఈ రెండిట్లో ఏది మినిమం వాల్యూస్ తీసుకోవాలి. ఎల్ఎక్స్ ఎంత మనకి, స్పాన్ 4000, షార్టర్ స్పాన్ 4000 ప్లస్ డి ఎంత 160 చేస్తే మనకి 4160 mm వస్తుంది, అంటే అప్రాక్స్గా 41.6 మీటర్స్. ఇది 2 టీ ఎంత క్వశ్చన్లో, వాల్ థిక్నెస్ 230. సో 230/2 ప్లస్ ఎల్ఎక్స్ ఎంత 4000, స్పాన్ షార్టర్ స్పాన్ 4000 ప్లస్ 230/2 చేస్తే ఆన్సర్ 4230 mm, అంటే 4.23 mm. సో ఈ రెండిట్లో స్పాన్ ప్లస్ డెప్త్లో 4.16, వాల్ థిక్నెస్ ప్లస్ స్పాన్లో 4.23, రెండిట్లో తక్కువ ఉంది స్పాన్ ప్లస్ డెప్త్. సో ఆ వాల్యూని తీసుకున్నాం. ఎల్ఎక్స్ ఇక్కడ 4.16 మీటర్. ఎఫెక్టివ్ స్పాన్ అయిపోయింది. 3 స్టెప్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో మనము లోడ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ లోడ్స్. ఫోర్త్ స్టెప్లో లోడ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. లోడ్స్ అయితే ఫస్ట్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ స్లాబ్ అనుకుందాం. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ స్లాబ్ ఎంత, డి మనకి ఎంత వస్తుంది ఇక్కడ, ఓవరాల్ డెప్త్ ఎంత వచ్చింది 185 వచ్చింది కదా. ఓవరాల్ డెప్త్ని తీసుకోవాలి. ఓవరాల్ డెప్త్ ఇంటూ 25, సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ఇది 25, సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ఆర్సీసీ ఇది. సో చేస్తే ఎంత వస్తుంది అంటే 0.185 ఇంటూ 25 చేస్తే ఆన్సర్ 4.625 Nm ఇంత వస్తుంది. ఇదేంటి, సెల్ఫ్ వెయిట్ ఆఫ్ స్లాబ్ది. సో ఇప్పుడు సెల్ఫ్ వెయిట్ ఆఫ్ స్లాబ్కి మన క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, లైవ్ లోడ్ 4 ఇచ్చాడు, ఫ్లోర్ ఫినిష్ 1.5 ఇచ్చాడు. సో వచ్చిన 4.65 W ఈక్వల్ టు 4.625 ప్లస్ లైవ్ లోడ్ ఎంత 4 ప్లస్ ఫ్లోర్ ఫినిష్ ఎంత 1 యాడ్ చేస్తే ఫస్ట్ W ఈక్వల్ టు ఎంత అవుతుంది 10.125 kN/m. ఇది అయింది, W వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని ఫ్యాక్టర్ లోడ్ కన్వర్ట్ చేయాలి. ఫ్యాక్టర్ లోడ్ అంటే W ఈక్వల్ టు వచ్చింది దాన్ని 1.5, Wని 1.5తో మల్టిప్లై చేయాలి. చేస్తే అప్పుడు టోటల్ లోడ్, ఇది మనకు కావాల్సిన లోడ్ ఎంత 16 kN/m. ఇది మనకు కావాల్సిన లోడ్ ఇంత వస్తుంది. ఇది లోడ్స్లో కనుక్కునేది. ఫ్యాక్టర్ లోడ్ కనుక్కోవాలి. సెల్ఫ్ వెయిట్ అంటే డెప్త్. లోడ్స్లో సెల్ఫ్ వెయిట్ ఆఫ్ స్లాబ్ ఇంటూ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ స్లాబ్లో ఓవరాల్ డెప్త్ ఇంటూ 25, సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ఆర్సీసీ 0.185 ఇంటూ 25 4.65 వస్తుంది. వచ్చిన 4.65కి క్వశ్చన్స్లో లైవ్ లోడ్ ఇస్తాడు, ఫ్లోర్ ఫినిష్ ఇస్తాడు. ఆ రెండు యాడ్ చేయాలి. రెండు యాడ్ చేస్తే 10.125 వస్తుంది. అది ఓన్లీ డబ్ల్యూఏ, జస్ట్ లోడే. ఫ్యాక్టర్ లోడ్ కానీ 1.5తో ఇంటూ చేస్తాం. సో ఇప్పుడు డబ్ల్యూఏ అవుతుంది, ఫ్యాక్టర్ లోడ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇచ్చిన 1 వే స్లాబ్లో బెండింగ్ మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్ కనుక్కోవాలి. బెండింగ్ మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో బెండింగ్ మూమెంట్ ఆఫ్ సింప్లీ సపరేటెడ్ బీమ్ ఏంది, ఫస్ట్ షియర్ ఫోర్స్ కనుక్కోవాలి. షియర్ ఫోర్స్ ఆఫ్ బెండింగ్ మూమెంట్, షియర్ ఫోర్స్ ఆఫ్ సింప్లీ సపరేటెడ్ బీమ్ ఏంది WU/LX/2 అంతే. సో W ఎంత వచ్చింది మనకి 16 వచ్చింది. LX ఇప్పుడు మనం ఎఫెక్టివ్ స్పాన్ ఎంత తీసుకున్నాం 4160/2 చేస్తే మనకి షియర్ ఫోర్స్ అనేది 33.28 ఇంటూ 10³ N. ఇది షియర్ ఫోర్స్. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ అందరికి తెలిసి ఉంటుంది, ఫేమస్ కాబట్టి WU/LX²/8 సింప్లీ సపరేటెడ్కి బెండింగ్ మూమెంట్. W ఎంత 16 4160²/8 చేస్తే 34.61 ఇంటూ 10⁶ Nm. ఇది బెండింగ్ మూమెంట్. సో మనకి ఇది కూడా, ఈ స్టెప్ కూడా అయిపోయింది. షియర్ ఫోర్స్ కనుక్కున్నాం, బెండింగ్ మూమెంట్ కనుక్కున్నాం. నెక్స్ట్
ఇప్పుడు ఏ వన్ వే స్లాబ్ యొక్క రీఎన్ఫోర్స్మెంట్ కనుక్కునే ముందు ఎఫెక్టివ్ డెప్త్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, మనం తీసుకున్న డెప్త్ కరెక్టేనా కాదా అని చెక్ చేయడానికి ఒక స్టెప్ చేయాలి. స్టెప్ నెంబర్ 6, చెక్ ఫర్ అన్ని ఏఎస్టీ కనుక్కునే ముందు ఇది చేయాలి. చెక్ ఫర్ ఎఫెక్టివ్ డెప్త్. సో డి రిక్వైర్డ్, ఈ లాస్ట్ డిఫ్లెక్షన్లో మనకి వస్తుంది చూడండి. ఫర్ డి రిక్వైర్డ్ మూమెంట్ డ్యూ టు లోడ్ షుడ్ బి ఈక్వేటెడ్ టు బ్యాలెన్స్డ్ కంప్రెసివ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు దానికి ఏం చేయాలంటే ఎంయూ ఈక్వల్ టు, ఇది ఎంయూ లిమ్ గుర్తుంది కదా, 0.138 ఎఫ్సీకే బీడీ స్క్వేర్. ఇది నుండి డెప్త్ కనుక్కోవాలి. ఇప్పుడు మన 415కి 0.138. ఎంయూ ఎంత వచ్చింది, 34.61 ఇంటూ 10⁶, 0.138 ఇంటూ ఎఫ్సీకే ఏమో 20, బి ఏమో ఇప్పుడు ఇక్కడ 1000 తీసుకోవాలి, డి ఏమో డి స్క్వేర్. అది క్యాల్సిలో డి పెడితే సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 112 mm వచ్చింది. సో మనకి ఓవరాల్ డెప్త్ ఎంత, ఒక నిమిషం. సో మనకి ఫస్ట్లో ఎఫెక్టివ్ డెప్త్ ఎంత వచ్చిందంటే 160 వచ్చింది. ఎఫెక్టివ్ డెప్త్ 160 వచ్చింది. ఫస్ట్ నార్మల్ డెప్త్ అనేది 160 వచ్చింది. ఇక్కడ ఇప్పుడు చెక్ చేస్తే డి అంటే 160 > 112. సో ఇది కరెక్టే ఉంది, సేఫ్ కేస్. ఒకవేళ ఇది అనేది పెద్దగా వస్తే ఇది అన్సేఫ్, మళ్ళీ కొత్తగా ఫస్ట్ నుంచి డిజైన్ చేయాలి ప్రాబ్లం. సో ఇప్పుడు మనకు వచ్చింది రిజల్ట్ సేఫ్. సో వీ కెన్ ప్రొసీడ్ టు అనదర్ స్టెప్, నెక్స్ట్ స్టెప్. సో ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ కనుక్కోవాలి. ఏముంది 7th స్టెప్లో మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్. ఇంకా ఇది డైరెక్ట్ ఫార్ములా, ఇది ఏఎస్టీ ఎక్స్, దీనిలో రెండుగా అనుకోవాలి. ఏఎస్టీ ఎక్స్లో 0.5 ఎఫ్సీకే బై ఎఫ్వై ఆఫ్ 1 - 4.6 ఎంయూ బై ఎఫ్సీకే బీడీ స్క్వేర్ బై ఇంటూ బీడీ ఫార్ములా. ఇప్పుడు 0.5 ఇంటూ 20 ఇంటూ 4/415 1 - 4.6 ఇంటూ 34.61 ఇంటూ 10⁶ బై 20 ఇంటూ బి 1000 ఇంటూ డి స్క్వేర్ ఏమో 160 స్క్వేర్ బై ఇంటూ 1000 ఇంటూ 160 చేస్తే ఏఎస్టీ ఎక్స్ అనేది 665.07 mm² వస్తుంది. ఇక్కడికి మనం రీఎన్ఫోర్స్మెంట్ కనుక్కున్నాం. ఆ కనుక్కున్న రీఎన్ఫోర్స్మెంట్కి ఇప్పుడు స్పేసింగ్ ఇవ్వాలి. ఏమని, స్పేసింగ్ ఆఫ్ మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ ఎస్ ఈక్వల్ టు ఏఎస్టీ బై ఏఎస్టీ ఎక్స్ ఇంటూ బి. అంటే ఏఎస్టీ ఒకటి అజ్యూమ్ చేసుకుంటున్నాం 5/4 10². అలా మనం ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నాం కదా 10 mm బార్స్ అని చెప్పి, ఇక్కడ 10 mm బార్ అని అజ్యూమ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు 10 mm ఇక్కడ పెట్టాలి బై ఏఎస్టీ ఎక్స్ ఎంత వచ్చింది 665.07 ఇంటూ 1000 చేస్తే ఎస్ 120 mm. స్పేసింగ్ అనేది ఇంత ఇవ్వాలి, 120 mm ఇవ్వాలి స్పేసింగ్. 10 mm బార్కి 120 mm స్పేసింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ 3D అంటే 3 × 160 480 mm. నెక్స్ట్ ఎస్ ఈక్వల్ టు 300. ఈ లాస్ట్ ఫార్మాలిటీకి రాయాలా. ఇప్పుడు ఇది వచ్చిన స్పేసింగ్ ఇలా అని రాయాలి. ఏమని, ప్రొవైడ్ @10 mm బార్స్ ఎట్ ఏ స్పేసింగ్ ఆఫ్ 120 mm ఈచ్ యాజ్ మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్. ఇప్పుడు 10 mm బార్ అనేది 120 mm స్పేసింగ్లో ప్రొవైడ్ చేయాలని ఇస్తుంది. దానికి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ 9th స్టెప్ ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ అలాంగ్ లాంగ్ స్పాన్. ASTD ఈక్వల్ టు 0.12% ఆఫ్ ఏజీ. ఇది 0.12. ఈ స్టెప్ ఇంకంతే ఉంటుంది, చేయాల్సింది తప్పుడు. ఇది బీడీ 0.12/100 ఇంటూ 1000 ఇంటూ డి 185. ఇప్పుడు ఇది ఓవరాల్ డెప్త్ ఇది. సో ఆన్సర్ ASTD అనేది 222 mm² వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ స్పేసింగ్ డిస్ట్రిబ్యూషన్ రీఎన్ఫోర్స్మెంట్. ఇప్పుడు దీనికి డిస్ట్రిబ్యూషన్కి దీనికి మళ్ళీ స్పేసింగ్ ఇవ్వాలి 10 స్పేసింగ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ రీఎన్ఫోర్స్మెంట్. సో ఫస్ట్ స్టెప్ ఎస్ ఈక్వల్ టు AST బై ASTD ఇంటూ బి.
సో పై ఇంటూ 10^4/AST ఎంత 2 into 100 చేస్తే ఇట్స్ ఈక్వల్ టు 127.33 mm. ఇది స్పేసింగ్ 10 mm బార్కి స్పేసింగ్. ఇక్కడ ఇది 5D 5 into 160 800 mm. ఇది స్మాల్ డి. ఇది 450 mm. ఇక్కడతో అవ్వలేదు ప్రాబ్లం, ఇంకా ఉంది. దీనికి ప్రొవైడ్ ఇక్కడ రాయాలి మళ్ళీ ప్రొవైడ్ 6 mm బార్ ఎట్ ఏ స్పేసింగ్ ఆఫ్ 120 mm. 6 mm బార్ అట్ 120 mm. ఇప్పుడు చెక్ ఫర్ షియర్ చేయాలి. ఈ ప్రాబ్లం 1 వే స్లాబ్లో షియర్ ఉందో లేదో చెక్ చేయాలి. దానికి 11th స్టెప్ చెక్ ఫర్ షియర్. చెక్ ఫర్ షియర్లో ఏమేమి ఉంటుంది? టౌసి మ్యాక్స్ కనుక్కోవాలి. ఏదో ఆ షియర్ ఫోర్స్లో అది షియర్ డిజైన్ ఇంకా టార్షన్ డిజైన్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ టౌవి ఈక్వల్ టు VU/BD. VU ఎంత వచ్చింది? ఎక్కడ ఉంటుంది VU? 1 వే స్లాబ్లో మనం షియర్ ఫోర్స్ బెండింగ్ అనుకుంటాం కదా, ఇక్కడ ఉంది VU షియర్ ఫోర్స్ ఎంత 33.28 into 10^3/B ఎంత B 1000 D 160. సో టౌవి ఈక్వల్ టు 0.208 Nm/mm². సో ఆ టౌవి వచ్చింది. ఇప్పుడు టౌసి అనుకోవాలి. ఇది నామినల్ షియర్ స్ట్రెస్. ఇప్పుడు టౌసి పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ కనుక్కోవాలంటే ఎంత వచ్చింది? ఇప్పుడు ఇక్కడ PT ఈక్వల్ టు 100 into AST/BD అంటే 100 into AST మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ 0.3/BD 1000 into 160 ఈక్వల్ టు 0.409. ఇప్పుడు ఆ 0.409 దేంట్లో ఇది అవుతుంది? ఏడ్రా బాబు 0.409 అనేది 0.25కి 0.50కి మధ్యలో టాలీ అవుతుంది. 0.25కి 0.5కి ఎంత మనకి M20 ఇచ్చాడు? 0.25 0.36 0.50 0.48. సో ఇక్కడ రాస్తున్నాం 0.25 0.36 0.50 0.48 0.409. ఇది ఇప్పుడు ఇది ABCDE ఫార్ములా అనేది B ప్లస్ D మైనస్ B/C మైనస్ A ఇంటూ మైనస్ A. సో 0.36 ప్లస్ 0.48 మైనస్ 0.36/0.50 మైనస్ 0.25 ఇంటూ ఈ ఎంత 0.409 మైనస్ 0.25. ఆన్సర్ చేస్తే ఎంత వస్తుంది? టౌసి ఈక్వల్ టు 0.436 Nm/mm². టౌసి ఇంత వస్తుంది. టౌవి ఇంత, టౌసి ఇంత. ఇంకా ఉంది. నెక్స్ట్ టౌసి మ్యాక్స్ కనుక్కోవాలి. టౌసి మ్యాక్స్ 20 mm FCగా 20కి టౌసి మ్యాక్స్ అనేది 2.8 Nm/mm² ఉంటుంది. సో ఇప్పుడు చెక్ చేయాలి ఇది సేఫా కాదా. టౌవి గ్రేటర్ దాన్ లెస్ దాన్ టౌసి. ఓకే కరెక్ట్. టౌవి లెస్ దాన్ టౌసి మ్యాక్స్ కరెక్ట్. సో ఇది సేఫ్ అగెనెస్ట్ షియర్కి సేఫ్గా ఉంది. అగెనెస్ట్ షియర్ అనేది సేఫ్గా ఉంది. సేఫ్ అగెనెస్ట్ షియర్. ఓకే. దాని తర్వాత 12th స్టెప్ చెక్ ఫర్ డిఫ్లెక్షన్. 20 minutes అవుతుంది వీడియో. చెక్ ఫర్ డిఫ్లెక్షన్ ఇక్కడనే ఉంటుంది మెయిన్ కథ. చెక్ ఫర్ డిఫ్లెక్షన్ L/D క్యాలిక్యులేటెడ్ లెస్ దాన్ L/D ప్రొవైడెడ్. ఇప్పుడు FS ఈక్వల్ టు 0.58 FY ఉంటుంది. సో 0.58 into 415 చేస్తే ఆన్సర్ 240.7 Nm/mm² వస్తుంది. అవి వచ్చిన దాన్ని ఇప్పుడు ఇది L/D ప్రొవైడెడ్. L/D ప్రొవైడెడ్ ఈక్వల్ టు బేసిక్ వాల్యూ ఇంటూ FL ఇంటూ FT ఇంటూ FC ఇంటూ FB. ఇవన్నీ జాంతానే చక్కగా. సింప్లీ సపరేట్కి బేసిక్ వాల్యూ 20 ఉంటుంది. FL ఎప్పుడు 1 ఉంటుంది. FT 1.3 స్లైడ్ అవుతుంది. FC1 అయితే 26 అవుతుంది. సో L/D
క్యాలిక్యులేటెడ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ స్పాన్ ఎల్ఎక్స్ బై 160. ఇది ఎఫెక్టివ్ స్పాన్ చేస్తే 26 వస్తుంది. సో రెండు కరెక్ట్. 26 = 26 అనేది అగెనెస్ట్ డిఫ్లెక్షన్. ఇది ఫైనల్ ఆన్సర్ వన్ వే స్లాబ్కి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే గివెన్ దట్ రాసుకొని ఫస్ట్ స్టెప్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్లాబ్, ఏ స్లాబ్ కనుక్కొని నెక్స్ట్ ఈ డీ క్యాలిక్యులేటెడ్ ఎఫెక్టివ్ స్పాన్ క్యాలిక్యులేటెడ్ 4000/25. ఎప్పుడైనా వన్ వే స్లాబ్కి ఎప్పుడైనా స్లాబ్స్కి 25 to 30 తీసుకుంటారు. వన్ వే స్లాబ్కి 25, 26 తీసుకుంటారు. 2 వేకి అయితే 28, 30 తీసుకుంటారు. 4000/25 చేస్తే ఎఫెక్టివ్ డెప్త్ ఇంత వస్తుంది 160. దానికి ఓవరాల్ డెప్త్ కనుక్కోవాలి. ఓవరాల్ డెప్త్కి 20 mm క్లియర్ కవర్ అని 10 mm బార్స్ కనుక్కోవాలి. అజ్యూమ్ చేసుకోవాలి. అజ్యూమ్ చేస్తే ఇలా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేస్తే ఇంత వస్తుంది. ఇది ఓవరాల్ డెప్త్. ఓవరాల్ డెప్త్ని సెల్ఫేట్లో వాడాలి. నెక్స్ట్ ఎఫెక్టివ్ స్పాన్. ఎఫెక్టివ్ స్పాన్ మనకు ఇచ్చిన స్పాన్ 4000 ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ ఎంత 160 చేస్తే 4.16 వస్తుంది. ఇది వాల్ థిక్నెస్. క్వశ్చన్లో వేసాడు వాల్ థిక్నెస్ 230/2 ప్లస్ 4000 ప్లస్ 230/2 వేస్తే 4.23. ఏ చిన్న ఉంటే తీసుకోవాలి. 4.16 చిన్న ఉంది తీసుకున్నాం. రైట్. ఇప్పుడు లోడ్స్లో సెల్ఫ్ వెయిట్ ఆఫ్ బీమ్ ఈక్వల్ టు ఓవరాల్ డెప్త్ ఇంటూ 25. ఓవరాల్ డెప్త్ అంటే ఇది 185 0.185 రాసుకొని ఇంటూ 25 చేస్తే 4.65 వస్తుంది. 4.65కి క్వశ్చన్లో ఫ్లోర్ ఫినిషింగ్గా లైవ్ లోడ్ ఇస్తాడు. ఆ రెండు ఇస్తే యాడ్ చేసుకోవాలి. 10.125 వస్తుంది. ఆ 10.125ని ఫ్యాక్టర్ లోడ్ చేయాలి. 1.5 into 10.125 చేస్తే 16 వస్తుంది. సో మనకి లోడ్ అనేది 16. నెక్స్ట్ స్టెప్ అనేది మనము బెండింగ్ మూమెంట్ షియర్ ఫోర్స్ కనుక్కుంటాం. షియర్ ఫోర్స్ ఇంత WL/2 షియర్ ఫోర్స్ వస్తుంది. బెండింగ్ మూమెంట్ WL/8 బెండింగ్ మూమెంట్ వస్తుంది. నెక్స్ట్ చెక్ ఫర్ ఎఫెక్టివ్. నెక్స్ట్ మూమెంట్ ఏమంటారు దీనికి ఏఎస్టీ చేయడానికి ముందు మనం ఇది ప్రాబ్లం కరెక్టా కదా, డెప్త్ కరెక్ట్ తీసుకున్నామా లేదా అని చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలంటే MU = MU లిమ్. సో MU ఏమో ఇంత, MU లిమ్ ఏమో 415కి 0.138 FCK BD². 0.138 FCK 20. ఇక్కడ చెక్ చేసేటప్పుడు అది ఇప్పటి నుంచి ఇక B 1000 తీసుకోవాలి. 1000 D² D వచ్చింది 112. సో 160 ఎఫెక్టివ్ డెప్త్ 160 పెద్దది. సో ఇది సేఫ్ కేస్. అలాగానే ఇంకా మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ కనుక్కోవాలి. AST 0.5 FCK / FI 1- ఇది చేస్తే ఆన్సర్ ASTX వస్తుంది. ఈ ASTకి స్పేసింగ్ ఇవ్వాలి. AST/ASTX into B 5/4 ఇది అజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎఫెక్టివ్ డెప్త్లో అజ్యూమ్ చేసుకున్నాం కదా 10, అది కూడా తీసుకొని ఇలా చేయాలి. ASTX అనేది చేస్తే ఇది వస్తుంది. స్పేసింగ్ 120 mm ఇస్తున్నాం. 10 mm బార్స్కి 120 mm స్పేసింగ్ ఇస్తున్నాం. నెక్స్ట్ 3 into D ఇది క్యాజువాలిటీ రాయాలి. ఇలా కామెంట్ రాయాలి. ప్రొవైడ్ ఎట్ 10 mm బార్ ఎట్ ఏ స్పేసింగ్ ఆఫ్ 120 mm ఈచ్ బార్. నెక్స్ట్ ఇది రీఎన్ఫోర్స్మెంట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. ఇది మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ కనుక్కున్నాం. మేము నేను డయాగ్రామ్లో చేస్తాం. ఇప్పుడు మనము మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ కనుక్కున్నాం. ASTX కనుక్కున్నాం. ఇప్పుడు ASTD డిస్ట్రిబ్యూషన్ అనేది లాంగర్ స్పాన్లో కనుక్కోవాలి. ఇప్పుడు ఓకే అయితే ASTD సో 0.12% ఆఫ్ AG 0.12/100 into BD B 1000 D ఓవరాల్ డెప్త్ 185. ASD ఇంత వస్తుంది. దానికి స్పేసింగ్ ఇవ్వాలి. 6 అసం తీసుకోండి. 6/4 వేస్తే ఇంత వస్తుంది. 5 into D చేయాలి. ఇది అయిపోతుంది. నెక్స్ట్ చెక్ ఫర్ షియర్ చేయాలి. చెక్ ఫర్ షియర్లో టౌవి టౌమాx. దాంట్లో మనకు టౌవి అంటే ఇక్కడ VU/BD కాబట్టి 33/1000 into 160. ఈ స్మాల్ D కాబట్టి 160 ఎఫెక్టివ్ డెప్త్. టౌవి ఇంత వస్తుంది. దాని తర్వాత ఇది నా నామినల్ షియర్ స్ట్రెంత్, నా షియర్ స్ట్రెస్. ఇది పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ P1 100 into AST/BD. AST ఏమో ఇక్కడ ఇది 665 చేస్తే 0.409 వస్తుంది. 0.409 టేబుల్ నెంబర్ 19లో కంపేర్ చేయాలి. ఇది 0.25 to 0.5 మధ్యలో ఊగిలాడుతుంది కాబట్టి 0.25 దానికి టాలీ చేయాలి. 20కి 180 mm². ఇది AB, ఇది CDE. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. ఇలాంటి ససరు ఈ ఫార్ములా గుర్తుంచుకొని ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే టౌసీ వస్తుంది. టౌసీ ఇలా రాసుకోవాలి. టౌసీ వచ్చాక టౌసీ మ్యాక్స్ అనేది 20 FCK 20కి 2.8 Nm. అదే టౌవీ <= టౌసీ ఉండాలి. టౌవీ <= టౌసీ ఉండాలి. సేఫ్ అగైనెస్ట్ షియర్. సో మనకి సేఫ్ అయిపోయింది. ఇప్పుడు చెక్ ఫర్ డిఫ్లెక్షన్ కనుక్కోవాలి. చెక్ ఫర్ డిఫ్లెక్షన్లో ఏంది కథ? L/D క్యాలిక్యులేటెడ్ <= L/D ప్రొవైడెడ్ ఉండాలి.
అయితే ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఎఫ్ఐ ఈక్వల్ టు 0.58 ఎఫ్ఐ, ఇది 415 చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు L/D ప్రొవైడెడ్ బేసిక్ వాల్యూ సింప్లీ సపరేటెడ్కి 20 ఉంటుంది, క్యాంటిలివర్కి 7 ఉంటుంది, కంటిన్యూస్కి 26 ఉంటుంది. సో 20 ఇంటూ ఎఫ్ఎల్ ఎప్పుడు 1 ఉంటుంది, ఎఫ్టీ 1.3 ఉంటుంది, ఎఫ్సి 1 ఉంటుంది, ఎఫ్సి 26 ఉంటుంది. అది కూడా నాకు తెలియదు కానీ ఉంటుంది. 41 ఇప్పుడు L/D స్పాన్ ఎంత 4160, డి ఎంత 160 చేస్తే 26 వచ్చింది. 26 టాలీ అయినాయి. సో అగైనెస్ట్ డిఫ్లెక్షన్. ఇది మ్యాటర్ 1 వే స్లాబ్కి. ఇంపార్టెంట్ ప్రాబ్లము కంపల్సరీ ఇదే సార్. 2 వే స్లాబ్ ఇచ్చేంత సీన్ లేదు. 2 వే స్లాబ్ తడిసిపోతుంది కాబట్టి 1 వే స్లాబే ఇస్తాడు ఎగ్జామ్లో. 1 వే స్లాబ్ కంపల్సరీ ప్రాబ్లం. ఇదే ప్రాబ్లం నంబర్ చేంజ్ అంతే. స్టెప్స్ రాసినా సరిపోతుంది. ఆన్సర్ ఎటు పైన గంగలు పడినా పర్లేదు, స్టెప్స్ రాసినా సరిపోతుంది. ఈ వీడియో మాత్రం కంపల్సరీ చూడాలి. కంపల్సరీ క్వశ్చన్ ఇది. రైట్.